సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయ స్వాగత తోరణాన్ని ప్రారంభించారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో తన సొంత నిధులు 30 లక్షలతో దుర్గామాత దేవాలయ ముఖద్వారాన్ని నిర్మించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. తదనంతరం మహోత్సవంలో భాగంగా చెట్లను నాటారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వెంకట్రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటేల్గూడ గ్రామంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ఈరోజు దుర్గమ్మ ఆలయానికి ముఖద్వారం నిర్మించడం జరిగింది. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి బృందం అందరూ 30 లక్షలతోటి ముఖద్వారాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక జటిలమైన సమస్యలకి వెళ్ళి బయటపడడానికి నేను అమ్మవారిని, వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే 8 సంవత్సరాల సంధి కఠినంగా జటిలమైన సమస్యలో అనుకోకుండా అనివార్య కారణాల జరిగినటువంటి ఒక మర్డరు ఈరోజు నిన్న గోవాలో కొట్టేయడం జరిగింది. వారందరికీ, అక్కడ గోవాలో సహకరించిన సోదరులందరికీ, ఈ కేసులో ఉన్న వారందరూ నెక్స్ట్ అటువంటి ఆలోచన ఏమాత్రం ఇక్కడ లేకుండా వీరందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు.